హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీలకు 18,000 జీతం, ఎన్నికల హామీల అమలు, మంత్రి కీలక ప్రకటన, పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి అంగన్వాడీ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది. సో, అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలని ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పెంచాలి. పెంపు ప్రతిపాదన అయితే ఉందన్నమాట. సో, అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని అంగన్వాడీ యూనియన్లు వాదిస్తున్నాయి. జీతాలు కనీసం ప్రతి నెల మొదటి తేదీన జమ అయ్యేటట్టయినా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఒత్తిడి చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో రూ. 18,000కు జీతాన్ని పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక డీఏ పెంపు ప్రభావం అండి. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా పెరిగిన డీఏ అమలు చేయాలని కోరుతున్నారు. అంగన్వాడీ యూనియన్లు ఈ విషయాన్ని స్పష్టం చేసి వేతన సవరణ కోసం సమీక్షా సమావేశాలను నిర్వహించాలనైతే కోరుతున్నారు. ఇక పాలు మరియు పోషకాహార సరఫరా అండి. సో, ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పాలు సరఫరాలో జాప్యం కలుగుతున్నందుకు మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 167 కోట్ల లీటర్ల పాల ఆర్డర్‌లో 166 కోట్ల లీటర్లను విజయ డైరీ సరఫరా చేయగలిగినట్లు తెలిపారు. కానీ సరఫరాలో నాణ్యత పరంగా మరింత మెరుగుదల అవసరం ఉందనైతే చెప్పారు. మంత్రి గారు పాల సరఫరాలో గ్యాప్ లేకుండా పనిచేయాలని విజయ్ డైరీకి ఒక 3 నెలల గడువైతే ఇచ్చారు. ఇక పాల నాణ్యతను స్వయంగా పరిశీలించి సంతోషం వ్యక్తం చేసిన మంత్రి గారు అందుకే 100% టార్గెట్ సాధించాలని పౌష్టికాహారం తెలంగాణ లక్ష్యం అని చెప్పి సాధనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని అయితే వెల్లడించారు. ఇక ఫుడ్ పాయిజనింగ్ కేసులపై చర్యలు. ఇటీవల కొన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగులోకి రావడంతో మంత్రి గారు నాణ్యమైన ఆహారం అందించడంపై మరింత శ్రద్ధను వహించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సూచించారు. నాణ్యమైన పాలు, గుడ్లు, కూరగాయలు అలాగే అందించేందుకు బిల్లులు చెల్లించాల్సిన అవసరాన్ని అయితే గుర్తించారు. ఇక డైట్ మెను బిల్లుల పెంపు. ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ విద్యార్థుల కోసం మెను బిల్లులను పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల మెను బిల్లులను కూడా పెంచేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అంగన్వాడీ టీచర్ల కోసం సూచనలు. ప్రభుత్వం 18,000 కనీస వేతనం అమలు చేయాలి. అలాగే ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేయాలి. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ చేయాలి. సూపర్వైజర్ నోటిఫికేషన్లను కూడా వెంటనే విడుదల చేయాలి. సో, మొత్తానికి అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం బలోపేత చర్యలు చేపట్టాలని అయితే ఆశిద్దాం. మీ అందరి మద్దతుతో సమస్యల పరిష్కారానికైతే కృషి చే చేద్దామండి. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో, ఈ వీడియోని మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.